సో ఇప్పుడు మనము స్వాతంత్ర అనంతరం విద్యా కమిషన్లు చెప్పుకోబోతున్నాం. సో స్వాతంత్రానంతరం వచ్చినటువంటి విద్యా కమిషన్లో చాలా కీలకమైనటువంటి విద్యా కమిషన్లు ఉన్నాయి. అది విశ్వవిద్యాలయ విద్యా కమిషను రాధాకృష్ణన్ది 1948. స్వాతంత్రానంతరం వచ్చిన మొట్టమొదటి కమిషను, దాని తర్వాత మొదలియార్ కమిషను, దాని తర్వాత కొఠారి కమిషను, తర్వాత 1968 నూతన జాతీయ విద్యా విధానము, తర్వాత 1986 విద్యా విధానము, ఇట్లా తర్వాత యశ్పాల్ కమిటీ, జనార్దన్ రెడ్డి కమిటీ, ఇట్లా పిఓఏ ప్లాన్ ఆఫ్ యాక్షన్, చాలా కమిటీస్ ఉన్నాయి. సో అవి భారతదేశం యొక్క విద్యా వ్యవస్థ అభివృద్ధికి ఏ రకమైనటువంటి సిఫార్సులు ఇచ్చినాయి, సూచనలు ఇచ్చినాయి అనేటువంటి అంశాలు మనము స్వాతంత్రానంతర విద్యా కమిషన్లో మనం చూస్తాం. సో స్వాతంత్రానంతరం ఏర్పడ్డ మొట్టమొదటి విద్యా కమిషను 1948 సంవత్సరంలో రాధాకృష్ణన్ నేతృత్వంలో, సర్వేపల్లి రాధాకృష్ణన్ నేతృత్వంలో ఏర్పడ్డది. ఈ కమిషన్ని విశ్వవిద్యాలయ కమిషన్ అని కూడా అంటారు, విశ్వవిద్యాలయ కమిషన్. సో ఇది 1948 సంవత్సరంలో ఏర్పాటైంది. దీనిలో 10 మంది సభ్యులు, 9 మంది సభ్యులు, ఒక చైర్మన్, మొత్తం 10 మందితో కూడినటువంటి కమిటీ ఫామ్ అయింది. ఈ రాధాకృష్ణన్ కమిషన్ ఏర్పాటు చేసింది ఏదంటే కేబ్ సూచనల మేరకు ఈ యొక్క రాధాకృష్ణన్ కమిషన్ అనేది ఏర్పడింది. కేబ్ అంటే సెంట్రల్ అడ్వైజరీ బోర్డ్ ఆఫ్ అంటే ఎడ్యుకేషన్, సెంట్రల్ అడ్వైజరీ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్. సో ఈ కేబ్ అనేది విశ్వవిద్యాలయాల యొక్క అభివృద్ధి కోసము, విశ్వవిద్యాలయాల యొక్క డెవలప్మెంట్ కోసము ఒక కమిటీ ఫామ్ చేయాలని సూచించింది. ఆ కేబ్ కమిటీ సూచనల మేరకు మద్రాస్ యూనివర్సిటీ వైస్ చైర్మన్ అయినటువంటి రాధాకృష్ణన్ నేతృత్వంలో ఆయన యొక్క చైర్మన్గా 9 మంది సభ్యులు, మొత్తం 10 మంది సభ్యుల కమిటీ ఏర్పడింది. ఈ కమిటీనే మనం విశ్వవిద్యాలయ కమిషన్ అంటాం. సో ఈ విశ్వవిద్యాలయ కమిషన్లో సిఫారసులు చాలా ముఖ్యము. దీనిలో భాగంగా మళ్ళీ 2 సబ్ కమిటీలు ఉన్నాయి. కేప్ సబ్ కమిటీ ఒకటి, బీజీ కేర్ సబ్ కమిటీ. అవి అందించిన సిఫారసులు కూడా ఈ యొక్క రాధాకృష్ణన్ కమిటీలో భాగంగా వస్తాయి, రాధాకృష్ణన్ కమిషన్లో భాగంగా వస్తాయి. సో కాబట్టి ఫస్ట్ 1948 రాధాకృష్ణన్ కమిషన్, దీన్నే విశ్వవిద్యాలయ కమిషన్ అంటాము. సో ఈ విశ్వవిద్యాలయ కమిషన్ ఇచ్చినటువంటి సిఫారసులు మనము చూడబోతున్నాం. సో ఇది కంప్లీట్గా విశ్వవిద్యాలయానికి సంబంధించినటువంటి విద్యా అభివృద్ధి కోసం ఇచ్చినటువంటి కమిషను. సో ఫస్ట్ విశ్వవిద్యాలయంలో పనిచేసేటువంటి అధ్యాపకుల యొక్క, ఎవరి గురించి, విశ్వవిద్యాలయాల్లో యూనివర్సిటీల్లో పనిచేసే అధ్యాపకుల యొక్క పని గంటలు, పని దినాలు, వేతన స్కేల్, పే స్కేల్. అంటే విశ్వవిద్యాలయాల్లో పనిచేసేటువంటి అధ్యాపకులు ఎన్ని దినాలు పనిచేయాలి, రోజుకి ఎన్ని గంటలు పనిచేయాలి, వాళ్ళ యొక్క బేసిక్ స్కేల్ ఎంత అనేటువంటి డిసైడ్ చేయడం అనేది మొట్టమొదటి యొక్క సిఫారసు. రెండోది, విశ్వవిద్యాలయాల యొక్క అభివృద్ధి కోసం విశ్వవిద్యాలయాల్లో చదివేటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో, రీసెర్చ్ స్కాలర్స్, ఆ రీసెర్చ్ స్కాలర్స్కి స్కాలర్షిప్లు అందించడం, స్కాలర్షిప్, దీన్ని మనం స్టైఫండ్ అంటాం, స్టైఫండ్ అందించడం. దానికోసము యూజీసీ ఏర్పాటు, అంటే ఈ విశ్వవిద్యాలయాల యొక్క అధ్యాపకుల యొక్క జీతాలు ఇవ్వడానికి, తర్వాత విద్యార్థులకి ఎవరైతే రీసెర్చ్ స్కాలర్స్ ఉంటారో వాళ్ళకి స్టైఫండ్ ఇవ్వడానికి ఈ యొక్క యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ అనేటువంటిది ఏర్పాటు చేయాలని సూచించడం జరిగింది. సో మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ ఈ యొక్క స్వాతంత్రానంతర విద్యా కమిటీలో భాగంగా వచ్చే మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ ఏంటంటే విశ్వవిద్యాలయ కమిషను ఇచ్చినటువంటి సిఫారసు యూజీసీ ఏర్పాటు. యూజీసీ అంటే యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్, అంటే విశ్వవిద్యాలయాలకి ఆర్థిక సహాయం చేసేటువంటి ఒక సంస్థ. యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ అనేది ఏర్పాటు చేయాలని సూచించిన కమిషన్ ఏదంటారు. సో అది విశ్వవిద్యాలయ కమిషన్ లేదా రాధాకృష్ణన్ కమిషన్. సో 1948లో ఈయన ఇచ్చినటువంటి మెయిన్ సిఫారసులు, విశ్వవిద్యాలయ కమిషన్ ఇచ్చినటువంటి మెయిన్ సిఫారసులు, ఫస్ట్ది విశ్వవిద్యాలయ యొక్క పని గంటలు, అధ్యాపకుల యొక్క పని గంటలు, వాళ్ళు చేసేటువంటి పని దినాలు, తర్వాత వాళ్ళ యొక్క బేసిక్ పే స్కేల్ నిర్ణయించడం. ఇది మొట్టమొదటి సిఫారసు. రెండవ సిఫారసు ఏంది, ఈ యొక్క విశ్వవిద్యాలయంలో స్కాలర్స్ ఎవరైతే ఉంటారో
రీసెర్చ్ స్కాలర్స్ వాళ్ళకి స్టైఫండ్ అందించడం, ఇవి వేడి ద్వారా అందించాలి. ఇవన్నీ చేయాలంటే ఖచ్చితంగా ఒకటి ఏర్పాటు చేయాలి, యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్. సో యూజీసీ కమిషన్ యూజీసీ ఏర్పాటును సూచించింది. యూజీసీ ఏర్పాటును సూచించిన కమిషన్ ఏది? రాధాకృష్ణన్ కమిషన్. సో ఇది తర్వాత విశ్వవిద్యాలయాల్లో కూడా మనం ఇప్పుడు బేసిక్గా ఇప్పుడు చూస్తే యూనివర్సిటీలో మొత్తం ఇంగ్లీష్ మీడియం, ఏ కోర్స్ తీసుకున్నా ఇంగ్లీష్ మీడియంలో స్టడీ ఉంటుంది. కానీ ఈ కమిషన్ ఎస్టాబ్లిష్ అయినప్పుడు, యూనివర్సిటీ విశ్వవిద్యాలయ కమిషన్ ఏర్పడినప్పుడు ఇక్కడ యూనివర్సిటీల్లో బోధన మాతృభాషలో జరగాలని చెప్తారు. విశ్వవిద్యాలయాల్లో బోధన అనేది మాతృభాషలో బోధన జరగాలని. సో చూడండి, ఫస్ట్ 4వ పాయింట్ చెప్తున్నా. విశ్వవిద్యాలయాల యొక్క అధ్యాపకుల యొక్క పని గంటలు, పని దినాలు, పే స్కేళ్ళు వాళ్ళని సూచించడం, అంటే పే స్కేళ్ళు నిర్ణయించడం. దాని తర్వాత ఎవరైతే స్కాలర్స్, రీసెర్చ్ స్కాలర్స్ ఉంటారో వాళ్ళకి స్టైఫండ్ ఇవ్వాలి. అవన్నీ అందించాలంటే 3వ పాయింట్ ఏంది? యూజీసీ అనేది ఏర్పాటు చేయాలి, యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్. 4వది ఏంది? ఇట్లా బోధన ఏ మీడియంలో ఉండాలి? యూనివర్సిటీలో కూడా మాతృభాషలోనే బోధన కొనసాగించాలి. 5వది ఏంటంటే పరీక్షా నిర్వహణలో మార్పులు, పరీక్షల నిర్వహణలో మార్పులను సూచించింది. పరీక్షల నిర్వహణలో మార్పులను సూచించింది. దాని తర్వాత ఇంకొక ముఖ్యమైనటువంటిది ఏంటంటే వ్యవసాయ విద్యను ప్రోత్సహించింది. వ్యవసాయ విద్య. తర్వాత యూనివర్సిటీలు అనేవి కేవలం పెద్ద పెద్ద పట్టణాల్లో మాత్రం కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో కూడా చిన్న చిన్న విశ్వవిద్యాలయాలు నెలకొల్పాలి. మెయిన్గా గ్రామీణ విశ్వవిద్యాలయాలను ఏర్పాటు చేయాలి. గ్రామీణ విశ్వవిద్యాలయాలు ఏర్పాటు చేయాలి అని సూచించిన కమిషన్. సో గ్రామీణ విశ్వవిద్యాలయాలు ఏర్పాటు చేయాలన్నటువంటి సూచించిన కమిషన్ ఏది? రాధాకృష్ణన్ కమిషన్. సో రాధాకృష్ణన్ కమిషను ముఖ్యంగా కీలకమైనటువంటి 7 సిఫారసులు చేసింది. ఆ 7 సిఫారసులో భాగంగా ఫస్ట్ విశ్వవిద్యాలయాల్లో పనిచేసేటువంటి అధ్యాపకులు, లెక్చరర్స్, అసిస్టెంట్ ప్రొఫెసర్స్ వాళ్ళ యొక్క పని దినాలు, పని గంటలు, వేతన స్కేల్ నిర్ణయించండి. 2వది ఏంది? ఎవరైతే విశ్వవిద్యాలయాల్లో రీసెర్చ్ స్కాలర్స్ ఉంటారో, అంటే పిహెచ్డి స్కాలర్స్, వాళ్ళకి స్టైఫండ్ని ఇవ్వడం. తర్వాత మరి ఇవన్నీ చేయాలంటే ఖచ్చితంగా యూనివర్సిటీలకు ఆర్థిక సాయం అందించే సంస్థ అవసరం. దానికోసం ఏది ఏర్పాటు చేయాలని చెప్తున్నాడు? యూజీసీ ఏర్పాటు చేయాలంటున్నాడు. యూజీసీ అంటే యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్. తర్వాత ఈ యొక్క యూనివర్సిటీలో విద్యా బోధన ఏ భాషలో ఉండాలి? మాతృభాషలో బోధన ఉండాలని చెప్తాడు. తర్వాత పరీక్షల నిర్వహణలో మార్పులను సూచించాడు. దాని తర్వాత వ్యవసాయ విద్యకు ప్రాధాన్యం ఇవ్వాలని చెప్పాడు. దాని తర్వాత గ్రామీణ విశ్వవిద్యాలయాలు ఏర్పాటు చేయాలని చెప్పాడు. సో స్వాతంత్రానంతరం వచ్చినటువంటి మొట్టమొదటి కమిటీని చూస్తున్నాము. ఆ కమిటీ పేరు రాధాకృష్ణన్ కమిటీ. ఇందులో 10 మంది సభ్యులు ఉన్నారు. ఈ రాధాకృష్ణన్ చైర్మన్ ఏర్పడింది. ఈయన మద్రాసు యూనివర్సిటీ యొక్క వైస్ ఛాన్సలర్గా చేసిండు. మొత్తం 10 మంది సభ్యులు. సో ఈయన ఇచ్చినటువంటి సిఫారసులు కీలకంగా విశ్వవిద్యాలయాలను బేస్ చేసుకొని ఉన్నాయి. కాబట్టి ఈ కమిషన్ ఏమంటాం మనం? విశ్వవిద్యాలయ కమిషన్ అంటాం. సో ఈ విశ్వవిద్యాలయ కమిషన్ సిఫారసులో విశ్వవిద్యాలయంలో పనిచేసే అధ్యాపకుల యొక్క పని గంటలు, పని దినాలు, వేతన స్కేలు తర్వాత ఇవి డిసైడ్ చేయడం జరుగుతుంది. 2వది ఏంటంటే ఎవరైతే రీసెర్చ్ స్కాలర్స్ ఉంటారో వాళ్ళకి స్టైఫండ్ అందించడం అనేది 2వ పాయింట్. 3వ పాయింట్ ఏంటంటే అందుకోసం యూజీసీని ఏర్పాటు చేయాలని చెప్తారు. సో తర్వాత 4వది యూనివర్సిటీలో బోధన మాతృభాషలో ఉండాలి. పరీక్షల నిర్వహణలో మార్పులు ఉండాలి. తర్వాత వ్యవసాయ విద్యకు ప్రాధాన్యం ఇవ్వాలి. తర్వాత గ్రామీణ విశ్వవిద్యాలయాలని ఏర్పాటు చేయాలి. సో ఇది రాధాకృష్ణన్ కమిషన్ అందించినటువంటి సిఫారసులు. ఇవే కాదు, రాధాకృష్ణన్ కమిషన్ అందించిన సిఫారసులో పాటు ఈ కమిషన్లో భాగంగా మళ్ళీ ఒక 2 సబ్ కమిటీలను ఫామ్ చేయడం జరిగింది. అది కేప్ సబ్ కమిటీ, తర్వాత బీజీ కేర్ సబ్ కమిటీ. బీజీ కేర్ సబ్ కమిటీ. ఈ కమిషన్లో భాగంగానే ఈ 2 సబ్ కమిటీలు వస్తాయి. ఇవి కూడా కొన్ని సిఫారసులు చేసినాయి. ఈ సిఫారసులో కూడా రాధాకృష్ణన్ కమిషన్లో భాగం. సో రాధాకృష్ణన్ కమిషన్లో భాగంగా ఏర్పాటైన 2 సబ్ కమిటీలు ఏమంటాడు? ఒకటి కేప్ సబ్ కమిటీ, 2వది బీజీ కేర్ సబ్ కమిటీ.
సో ఈ కేప్ సబ్ కమిటీ 1948 నుంచి 50 వరకు పనిచేసింది. ఈ బీజీ కేర్ కమిటీ రిపోర్టు 23 అక్టోబర్ 1951 నాడు రిపోర్ట్ చేయడం జరిగింది. సో 1951లో బీజీ కేర్ సబ్ కమిటీ రిపోర్ట్ ఇచ్చింది. కేప్ సబ్ కమిటీ ఏమో 1948 to 50లో అంటే 2 సంవత్సరాలు దీని పరిశోధన జరిపి దాని యొక్క సూచనలు ఇచ్చింది. సో ఇప్పుడు ఈ విశ్వవిద్యాలయ కమిషన్ రాధాకృష్ణన్ ఇచ్చినటువంటి సూచనలే కాకుండా ఈ కమిషన్లో భాగమైనటువంటి 2 సబ్ కమిటీల యొక్క సూచనలు కూడా సిఫారసులు కూడా మనము తెలుసుకోవాలి. సో కేబ్ ఏమంటుందంటే ఈ యొక్క రాధాకృష్ణన్ కమిషన్ విశ్వవిద్యాలయ కమిషన్ అన్నాం కదా. సో ఈ విశ్వవిద్యాలయాలు సమాజపు మేధో కేంద్రాలుగా ఉండాలని చెప్తారు. విశ్వవిద్యాలయాలు సమాజపు మేధో కేంద్రాలుగా విలసిల్లాలని చెప్తారు. ఇది కేప్ కమిటీ ఇచ్చినటువంటి సూచనలో ఫస్ట్ సూచన. రెండోది, ప్రతి ఒక్కరికి జూనియర్ బేసిక్ విద్యను అందించారు. జూనియర్ బేసిక్ విద్యను అందించారు. మూడవది 6 to 11 6 నుంచి 11 సంవత్సరాల బాలబాలికలకి ఉచిత నిర్బంధ విద్య అందించడం. సేమ్ ఇప్పుడు మనం చూస్తున్నాం ఆర్టీ ఇదే చెప్తుంది కదా. సో ఆర్టీ చెప్పక ముందే ఈ కేప్ సబ్ కమిటీ తన యొక్క రిపోర్ట్లో కొన్ని సూచనలు చేసింది. 6 నుంచి 11 సంవత్సరాల బాలబాలికలకు ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యను అందించడం అనేది. నాలుగవది, ఈ యొక్క కేప్ సబ్ కమిటీ ఏం చెప్తారంటే ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తి 1:40 ఉండాలని చెప్తుంది. ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తి. తర్వాత ఇది ముఖ్యంగా పాఠశాల యొక్క సౌకర్యాల మీద కూడా ఒక సూచన చేసింది. ఒకవేళ పాఠశాలలో 10 క్లాసులు ఉన్నాయి, అంటే 1 నుంచి 10 తరగతుల వరకు ఉన్నాయి, కానీ రూమ్స్ మాత్రం 5 ఉన్నాయి. ఫెసిలిటీస్ సరిగా లేనప్పుడు పాఠశాలని షిఫ్టుల వైజ్గా కొనసాగించాలని చెప్తారు. షిఫ్టుల వైజ్గా అంటే ఏంటంటే ఇప్పుడు మార్నింగ్ 1 to 5th క్లాసులకి పాఠశాల నడపడము, మధ్యాహ్నం పూట 6th to 10th క్లాసులకి పాఠశాల నడపడం. అంటే పాఠశాలలో తగిన వసతులు లేకపోయినప్పుడు, అంటే బిల్డింగ్ పరంగా రూమ్స్ లేనప్పుడు కానీ, మిగిలిన భౌతిక సౌకర్యాలు లేనప్పుడు కానీ, పాఠశాలని అన్ని క్లాసులు ఎట్ ఏ టైం నడపలేనప్పుడు షిఫ్ట్ల వారీగా పాఠశాలలు 2 షిఫ్టులుగా నడపాలి. మొదటి షిఫ్టు ఉదయం టు మధ్యాహ్నం వరకు ఈ మొదటి షిఫ్ట్లో ప్రాథమిక పాఠశాలను నడపాలి. రెండవ షిఫ్ట్ 6 నుంచి 10 ఇది మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు ఈ యొక్క రెండో షిఫ్ట్ని హై స్కూల్కి నడపాలని చెప్పి సిఫారసు ఇచ్చినటువంటి కమిటీని కేప్ సబ్ కమిటీ. ఇది 1948 to 50 మధ్యలో ఈ యొక్క సూచనలు ఇచ్చింది. ఇది కేప్ కమిటీ యొక్క సూచన. సో ఇప్పుడు చూడండి, రాధాకృష్ణన్ కమిషన్ ఇచ్చిన సిఫారసులు విశ్వవిద్యాలయాలు. సో ఈ కేప్ కమిటీ ఏం సిఫారసులు ఇచ్చింది? ముఖ్యంగా సమాజ మేధో కేంద్రాలుగా యూనివర్సిటీలు వెలసిల్లాలని చెప్పింది. దాని తర్వాత జూనియర్ బేసిక్ విద్యను అందించాలని చెప్పింది. తర్వాత 6 నుంచి 11 సంవత్సరాల బాలబాలికలకు ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యను అందించడం. ఉపాధ్యాయ విద్యార్థి రేషియో ఎంత ఉండాలని చెప్పింది? 1:40 ఉండాలని చెప్పింది. తర్వాత లాస్ట్ అండ్ ఫైనల్ పాయింట్ కేప్ కమిటీ ఇచ్చినటువంటి సూచన ఏంటంటే షిఫ్టుల వైజ్గా పాఠశాల నడపాలి. ఒకవేళ భౌతిక సౌకర్యాలు పాఠశాల నిర్వహణకు అనుకూలంగా లేకపోయినప్పుడు పాఠశాలను 2 షిఫ్టుల మాదిరిగా పని చేయించుకోవాలని చెప్పి ఈ యొక్క సూచన చేసింది కేప్ సబ్ కమిటీ. సో నెక్స్ట్ బీజీ కేర్ కమిటీ. ఇది తన యొక్క రిపోర్ట్ని 1951లో సబ్మిట్ చేసింది. బీజీ కేర్ కమిటీ దీని యొక్క రిపోర్ట్ని 1951లో సబ్మిట్ చేసింది. అందులో భాగంగా కొన్ని సూచనలు చేసింది. ఈ సూచన ఏంటంటే ప్రాథమిక విద్య యొక్క డెవలప్మెంట్ కోసం, సో ప్రాథమిక విద్య యొక్క డెవలప్మెంట్ కోసము ఈ యొక్క స్థానిక సంస్థలు రాష్ట్ర ప్రభుత్వము 2 పరస్పర సంబంధాన్ని కలిగి ఉండాలి. ప్రాథమిక విద్య డెవలప్మెంట్ అంటే ప్రాథమిక విద్య డెవలప్మెంట్ కోసం అటు రాష్ట్ర ప్రభుత్వము ఇటు స్థానిక ప్రభుత్వం 2 బాధ్యత వహించాలని చెప్తాయి. సో ఈ ప్రాథమిక విద్య డెవలప్మెంట్ కోసం ఫస్ట్ పాయింట్ ఏంటంటే ప్రాథమిక విద్యను అభివృద్ధి పరచడానికి ప్రాథమిక విద్య బాధ్యతని స్థానిక సంస్థలకు అప్పగించమంటారు. దేనికి అప్పగించమంటారు?
స్థానిక సంస్థలకి ప్రాథమిక విద్య డెవలప్మెంట్ కోసం స్థానిక సంస్థలకు అప్పగించమంటారు. మరి స్థానిక సంస్థలకు అప్పగిస్తాం కరెక్టే. మరి ఈ స్థానిక సంస్థలకు ప్రాథమిక విద్యను డెవలప్ చేయాలంటే ఈ స్థానిక సంస్థలకి రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించాలి. సో అంటే ఇండైరెక్ట్గా చూడండి, ఇటు స్థానిక సంస్థలు డెవలప్ చేస్తాయి. ఎవరి సహాయంతో డెవలప్ చేస్తాయి? రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే ఫండ్స్ సహాయంతో. అంటే ఆటోమేటిక్గా ప్రాథమిక విద్య డెవలప్మెంట్ని 2 భాగాలు చేస్తున్నాం. ఒకటి స్థానిక సంస్థలను భాగం చేస్తున్నాం, రెండోది రాష్ట్ర ప్రభుత్వాన్ని భాగం చేస్తున్నాం. సో కాబట్టి ప్రాథమిక విద్యను స్థానిక సంస్థలు డెవలప్ చేయాలంటే అందుకోసం రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్థిక సహాయం చేయాలి. రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయాలి? ఆర్థిక సహాయాన్ని అందించాలి. ఎవరికి? స్థానిక సంస్థలకు. ఎందుకు స్థానిక సంస్థలకు ఆర్థిక సహాయం అందించాలంటే ప్రాథమిక విద్యను డెవలప్ చేసే బాధ్యత స్థానిక సంస్థలకు అప్పగించింది. సో కాబట్టి స్థానిక సంస్థలు డెవలప్ చేయాలంటే వాళ్ళకి ఫండ్స్ కావాలి. అది ఎవరు ఇష్యూ చేయాలి? ఫండ్స్ స్టేట్ గవర్నమెంట్ ఇష్యూ చేయాలి. సో బీజీ కేర్ కమిటీ ఏర్పడిన ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటారు? బీజీ కేర్ కమిటీ ఇచ్చినటువంటి ముఖ్యమైన సూచన ఏంటి? ప్రాథమిక విద్య అభివృద్ధి కోసము స్థానిక ప్రభుత్వాలు పరస్పర సంబంధం కలిగి ఉండి డెవలప్ చేయాలని చెప్తారు. సో ఇది అతి ముఖ్యమైనటువంటి పాయింట్. బీజీ కేర్ కమిటీ సూచించిన అత్యంత ఇంపార్టెంట్ సూచన ఏంటంటే ప్రాథమిక విద్యలో దేన్ని భాగస్థుని చేసిన అభివృద్ధిలో స్థానిక సంస్థల్ని, రాష్ట్ర ప్రభుత్వాన్ని. స్థానిక సంస్థల్ని కంప్లీట్ బాధ్యత అంటే వాళ్ళు ప్రాథమిక విద్యను డెవలప్ చేయడానికి స్థానిక సంస్థలు దోహదం చేయాలి. మరి అందుకోసం ఆర్థిక సహాయం ఎవరు చేయాలా? రాష్ట్ర ప్రభుత్వం చేయాలి. తర్వాత తరచుగా ఇన్స్పెక్షన్లు చేయాలి. తరచుగా ఇన్స్పెక్షన్స్ చేయాలి. ఖచ్చితంగా పాఠశాలను ఎప్పటికప్పుడు ఇన్స్పెక్షన్స్ చేస్తూ ఉండాలి. తనిఖీలు ఎప్పటికప్పుడు చేస్తూ ఉండాలి. తర్వాత పాఠ్య పుస్తకాల యొక్క రైటింగ్లు అంటే పాఠ్య పుస్తకాల రచనలు, పాఠ్య పుస్తకాల రచనలో అధికారులు మరియు అనధికారులు, అధికారులు మరియు అనధికారులు మరియు విద్యావేత్తలు వీరి సహాయం తీసుకోవడం. అధికారులు, అనధికారులు మరియు విద్యావేత్తలు వీరి యొక్క సహాయం తీసుకోవడం. వేటి? పాఠ్య పుస్తకాల తయారీలో, పాఠ్య పుస్తకాల రచనలో. లాస్ట్ది జిల్లా విద్యా బోర్డులు ఏర్పాటు చేయాలండి. జిల్లా విద్యా బోర్డులు ఏర్పాటు చేయాలి. దిస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. ఇప్పుడు మనము ఎంపీహెచ్ఎస్, జెడ్పీహెచ్ఎస్ అంటున్నాం. మండల పరిషత్ హై స్కూల్, జిల్లా పరిషత్ హై స్కూల్ అంటున్నాం. అంటే ఇవన్నీ మండల బోర్డు, జిల్లా బోర్డుకు సంబంధించి స్కూల్స్, లోకల్ బాడీ స్కూల్స్ అంటారు. సో ఈ లోకల్ బాడీ స్కూల్స్ ఎస్టాబ్లిష్ చేయాలి. ఈ జెడ్పీజీహెచ్ఎస్, ఎంపీహెచ్ఎస్ల బాధ్యత ఎవరిది అంటే లోకల్ బాడీ, స్థానిక సంస్థలు. వాటి యొక్క ఆ స్కూల్ యొక్క అభివృద్ధిని మొత్తం ఎవరికి అప్పగించిండు? స్థానిక సంస్థలు. అంటే అందుకే వాటి స్కూల్స్ పేరు ఎంపీహెచ్ఎస్ కానీ జెడ్పీహెచ్ఎస్ కానీ మనం పేర్కొంటాం. సో చూడండి, సో ఇప్పుడు మొత్తం ఈ యొక్క విశ్వవిద్యాలయ కమిషన్ సంబంధించిన పాయింట్స్ చూస్తున్నాము. విశ్వవిద్యాలయ కమిషన్ చెప్పుకునేటప్పుడు విశ్వవిద్యాలయ కమిషన్లో మొత్తం 10 మెంబర్స్ ఉన్నారు. చైర్మన్ ఎవరు? రాధాకృష్ణను. ఈయన మద్రాస్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్. ఈ కమిషన్ ఏర్పడింది 1948. ఈ కమిషన్ కంప్లీట్ దేని మీద ఫోకస్ చేసిందంటే విశ్వవిద్యాలయాల మీద ఫోకస్ చేసింది. అందుకోసం దీన్ని విశ్వవిద్యాలయ కమిషన్ అంటుంది. ఈ కమిషన్ ఇచ్చినటువంటి సిఫారసులు ముఖ్యమైనవి. ఫస్ట్ ఏంటి? విశ్వవిద్యాలయాల్లో పనిచేసేటువంటి అధ్యాపకుల యొక్క పని గంటలు, పని దినాలు, వేతన స్కేల్. అది ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ ఏంటి? అందులో పనిచేసేటువంటి రీసెర్చ్ స్కాలర్స్ ఎవరైతే ఉన్నారో ఆ స్కాలర్స్, పిహెచ్డి స్కాలర్స్కి వాళ్ళకి ఏం చేయాలి? స్టైఫండ్ అందించడం. అవి అందించాలంటే ఆర్థిక పరంగా వనరులు అవసరం కాబట్టి దానికోసము యూజీసీ ఏర్పాటు చేయాలని చెప్తాడు. సో ఇది చాలా ఇంపార్టెంట్ బిట్. యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ అనేది ఈ యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ ఏర్పాటును సూచించిన కమిషన్ ఏదంటాడు? అది రాధాకృష్ణన్ కమిషన్. సో
తర్వాత యూనివర్సిటీలో బోధన ఏ భాషలో ఉండాలి, మాతృభాషలో ఉండాలని చెప్తాడు. తర్వాత పరీక్షల్లో మార్పులు తీసుకురావాలంటాడు. తర్వాత వ్యవసాయ విద్యకి ప్రాధాన్యం ఇవ్వమంటాడు. తర్వాత గ్రామీణ విశ్వవిద్యాలయాల్ని ఏర్పాటు చేయాలన్నటువంటి సూచనలు చేసినటువంటి కమిటీ. ఇది రాధాకృష్ణన్ కమిటీ యొక్క సిఫారసు. రాధాకృష్ణన్ కమిషన్లో భాగంగా 2 సబ్ కమిటీలు ఏర్పాటు చేయడం జరిగింది. ఒకటి కేప్ కమిటీ సబ్ కమిటీ, ఇంకోటి బీజీ కేర్ కమిటీ. ఈ 2 సబ్ కమిటీ. సో ఈ కేప్ కమిటీ కొన్ని సూచనలు చేసింది, బీజీ కేర్ కొన్ని సూచనలు చేసింది. ఇవి కూడా ఇంపార్టెంట్. సో ఇక బిట్ ఎట్లా పడుతుంది అంటే, విశ్వవిద్యాలయాలు సమాజ మేధో కేంద్రాలుగా ఉండాలని చెప్పినటువంటి కమిటీ ఏది అంటాడు. భక్తవత్సలన్ కమిటీ, బీజీ కేర్ కమిటీ, కేప్ సబ్ కమిటీ, ఇట్లా ఆప్షన్స్ ఇస్తాడు. సో ఆన్సర్ ఇక్కడ ఏమవుతుంది, కేప్ సబ్ కమిటీ. విశ్వవిద్యాలయాలు సమాజ మేధో కేంద్రాలుగా వెళ్ళసిల్లాలని సిఫారసు చేసినటువంటి కమిటీ ఏదంటాడు, భక్తవత్సలన్ కమిటీయా, కేప్ కమిటీయా, బీజే కేర్ కమిటీయా, ఇట్లా బిట్స్ పడతాయి. సో కాబట్టి సమాజ మేధో కేంద్రాలుగా వెళ్ళసిల్లాలి విశ్వవిద్యాలయాలు చెప్పింది ఎవరు, కేప్ సబ్ కమిటీ చెప్పింది. ఇది 1948 నుంచి 50 వరకు పనిచేసింది. తర్వాత ఇక్కడ ఏమన్నాడంటే, జూనియర్ బేసిక్ విద్యను ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి అందించాలని చెప్తారు. తర్వాత 6 నుంచి 11 సంవత్సరాల బాలబాలికలకి ఉచిత నిర్బంధ విద్యని ప్రవేశపెట్టాలని చెప్తాడు. తర్వాత ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తి చాలా ఇంపార్టెంట్, 1:40 ఉండాలంటారు. సో ఒకవేళ పాఠశాలలో భౌతిక సౌకర్యాలు కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ సరిక్రమంగా లేనప్పుడు పాఠశాలను 2 షిఫ్టులుగా కూడా ఉపయోగించుకోవచ్చు అని చెప్పి ఈ యొక్క కేప్ సబ్ కమిటీ తన యొక్క సిఫారసులో ఇస్తారు. సో కేప్ సబ్ కమిటీ సిఫారసులు 5 ఉన్నాయి. సమాజ మేధో కేంద్రాలుగా చెప్తుంది, తర్వాత జూనియర్ వేసిక విద్య అందించాలని చెప్తుంది, తర్వాత 6 నుంచి 11 సంవత్సరాల బాలబాలికలకి ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్య అంటది, తర్వాత ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తి 1:40 అంటది, తర్వాత పాఠశాలని షిఫ్టుల వైజ్గా నడపాలని చెప్తుంది. ఇవన్నీ సిఫారసులు చేసింది ఎవరు, కేప్ సబ్ కమిటీ. తర్వాత ఇది 1950లో రిపోర్ట్ చేసింది. తర్వాత బీజీ కేర్ కమిటీ, సో అది 1951లో తన యొక్క సూచనని ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఫస్ట్ సూచన ఏంటంటే, ఈ యొక్క బీజీ కేర్ కమిటీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ప్రాథమిక విద్యా అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం మరియు స్థానిక ప్రభుత్వాలు 2 బాధ్యత వహించాలని చెప్తారు. సో మొత్తం ప్రాథమిక విద్య అంటే ఇప్పుడు జెడ్పిహెచ్ఎస్, ఎన్పిహెచ్ఎస్ ఇవన్నీ చెప్తున్నాం. సో ఇట్లాంటి స్కూల్ ఇవన్నిటిని స్థానిక సంస్థలకు అప్పగించాలి. పాఠశాలల అభివృద్ధి స్థానిక సంస్థలకు అప్పగించాలని చెప్పడం జరిగింది. సో మరి పాఠశాల అభివృద్ధి చేయాలని స్థానిక సంస్థలు చేయాలంటే వాటికి ఆర్థిక సాయం ఎవరు అందించాలి, మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం. సో అంటే ఈ కేర్ కమిటీ చెప్పింది ఏంటంటే, విద్య యొక్క అభివృద్ధిలో ఇటు రాష్ట్ర ప్రభుత్వం అంటే స్థానిక ప్రభుత్వాలు పరస్పర సంబంధాన్ని కలిగి ఉండాలని చెప్పిన కమిటీ ఏదంటే, విద్య అభివృద్ధిలో ఇటు రాష్ట్ర ప్రభుత్వం అటు స్థానిక ప్రభుత్వాలు ఖచ్చితంగా సంబంధాన్ని కలిగి ఉండాలని చెప్తారు. సో అట్లా చెప్పినటువంటి కమిటీ ఏదంటాడు, కేప్ కమిటీయా, బీజీ కేర్ కమిటీయా, ఇంకా ఆప్షన్లు ఇంకో 2 కమిటీస్ ఇస్తారు. కాబట్టి కంపల్సరీగా మీరు గుర్తుపెట్టుకోవాలి, స్థానిక సంస్థలు మరియు రాష్ట్ర ప్రభుత్వం విద్యా అభివృద్ధికి దోహదపడాలని చెప్పినటువంటి సూచన ఇచ్చినటువంటి సిఫారసు చేసినటువంటి కమిటీ ఏది, బీజీ కేర్ కమిటీ. దీని యొక్క రిపోర్ట్ను 1951లో సబ్మిట్ చేసింది. 2 మరి స్థానిక సంస్థలు ప్రాథమిక విద్యను డెవలప్ చేయాలంటే వాటికి రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయాలి, ఆర్థిక సహాయం అందించాలి. సో అందుకోసం రాష్ట్ర ప్రభుత్వాలు స్థానిక ప్రభుత్వాలకి ఏం చేయాలి, ఆర్థిక సహాయాన్ని ఫండ్స్ని రిలీజ్ చేయాలి. 3వది ఎల్లప్పుడూ తరచుగా ఇన్స్పెక్షన్స్, తనిఖీలు చేయాలి. పాఠశాలలు సక్రమంగా నడుస్తున్నాయా లేదా, టీచర్స్ సక్రమంగా వస్తున్నారా లేదా, సో పాఠశాలకు అన్ని రకాల ఫెసిలిటీస్ ఉన్నాయా లేదా, తరచుగా ఇన్స్పెక్షన్స్ అనేవి చేయాలి. తర్వాత పాఠ్య పుస్తకాల రచనలో భాగంగా ఇక్కడ ఏమంటారంటే, అధికారులు, విద్యావేత్తలు, అనధికారులు వీళ్ళందరూ వాళ్ళ యొక్క సహాయం తీసుకోవాలని చెప్తుంది. లాస్ట్ అండ్ ఫైనల్ పాయింట్, జిల్లా విద్యా బోర్డులు ఏర్పాటు చేయాలని చెప్పి సూచించినటువంటి కమిటీ బీజీ కేర్ కమిటీ. సో ఇప్పుడు ఈ 3 కమిటీల్లోంచి బిట్స్ పడే ఏరియా. సో ఎట్లా అంటే మనకి ఎక్కువగా అప్లికేషన్ బిట్స్లో బాగా డైరెక్ట్ క్వశ్చన్ ఇవ్వకుండా ఏమంటే మొత్తం పాయింట్లు గుర్తుంటేనే ఆన్సర్ చేసే విధంగా క్వశ్చన్ వస్తుంది. సో ఇప్పుడు రాధాకృష్ణన్ కమిటీ సిఫార్సులో సంబంధించి సరి అయిన వాక్యాలు ఏమంటారు, రాధాకృష్ణన్ కమిషన్ సంబంధించి సరి అయిన వాక్యాలు ఏమంటారు,
ఏమంటే ఫస్ట్ ఏమంటే విశ్వవిద్యాలయాల్లో పనిచేసే అధ్యాపకుల యొక్క పని గంటలు, పని దినాలు, వేతన స్కేళ్ళని నిర్ణయించడం అంటాడు. తర్వాత వ్యవసాయ విద్యను ప్రోత్సహించడం అంటాడు. తర్వాత గ్రామీణ విశ్వవిద్యాలయాలు నెలకొల్పాలంటాడు. తర్వాత 4వది బహుళార్థ సాధక పాఠశాలను నిర్మించాలంటాడు. సో ఇక 4 స్టేట్మెంట్లు ఇచ్చి ఏబిసిడి 4 కరెక్టా, ఓన్లీ ఏబిసి కరెక్టా, ఓన్లీ బిసిడి కరెక్టా, ఓన్లీ ఏసిడి కరెక్టా అంటాడు. సో ఇప్పుడు బహుళార్థ సాధక పాఠశాలలు అనేది దీని యొక్క సిఫారసు కాదు. మల్టీపర్పస్ స్కూల్స్ అది మొదలియార్ కమిషన్ ఇచ్చినటువంటి సూచన. సో పైన 3 విశ్వవిద్యాలయం. కాబట్టి ఇక్కడ ఈ 4 ఆప్షన్లు ఏది కరెక్ట్ అవుతుంది? ఏబిసి కరెక్ట్ అవుతుంది. డి అనేది మొదలియార్ కమిషన్కి సంబంధించినటువంటి. అంటే చూడండి ఇక్కడ 7 సిఫారసులు తెలిస్తేనే, అందులో ఉన్న సిఫారసు తెలిస్తేనే లేనిది మనం ఏం చేయొచ్చు? ఎలిమినేట్ చేయొచ్చు, ఆన్సర్ ఈజీగా చేయొచ్చు. సో ఇక్కడ 4 స్టేట్మెంట్స్ ఇస్తాడు. అది ఈ విశ్వవిద్యాలయానికి సంబంధించి, విశ్వవిద్యాలయ కమిషన్ సంబంధించి సిఫారసులో భాగంగా సరి అయిన సిఫారసులు ఏవి అంటారు. సో 4 సిఫారసులు ఇస్తాడు. అందులో ఆ 4 విశ్వవిద్యాలయ కమిషన్ ఇచ్చినాయినా లేకపోతే 1-2 వేరే కమిషన్లు ఇచ్చినాయా, దాన్ని బట్టి మనం ఆన్సర్ చేయాలి. సో కాబట్టి ఈ సిఫారసులు చాలా ఇంపార్టెంట్. ఎన్ని సిఫారసులు ఉంటే అన్ని కంపల్సరీ మైండ్కు లోపల ఉండిపోవాలి. ఒక్కటి మర్చిపోయినా కన్ఫ్యూజన్ గురవుతాం. కాబట్టి కన్ఫ్యూజన్ లేకుండా క్లారిటీతో బీట్ చేయాలంటే ఒక్క సిఫారసును కూడా వదిలేయకూడదు. సో ఇక్కడ చూడండి 7 సిఫారసులు ఉన్నాయి. విశ్వవిద్యాలయం యొక్క అధ్యాపకుల పని గంటలు, పని దినాలు, వేతన స్కేల్. రెండవది ఏంటి? అక్కడ పనిచేసేటువంటి స్కాలర్స్, అక్కడ చదువుకునేటువంటి స్కాలర్స్, పిహెచ్డి స్కాలర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి స్టైఫండ్ ఇవ్వడం. అట్లా ఇవ్వాలంటే ఖచ్చితంగా ఈ జీతాలు ఇవ్వడం, ఇటు స్టైఫండ్ ఇవ్వడం, ఈ యూనివర్సిటీల యొక్క డెవలప్మెంట్ చేయాలంటే ఖచ్చితంగా ఆర్థిక సహకారం కావాలి. అందుకోసం యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ ఏర్పాటు చేయాలని చెప్పింది. తర్వాత యూనివర్సిటీలో బోధన మాతృభాషలో ఉండాలి. తర్వాత పరీక్షల నిర్వహణలో మార్పులు, వ్యవసాయ విద్యను ప్రోత్సాహం చేయాలి. తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ గ్రామీణ విశ్వవిద్యాలయాలు నెలకొల్పాలి. కేవలం పట్టణాల్లో పెద్ద పెద్ద యూనివర్సిటీలే కాదు, గ్రామీణ స్థాయిలో చిన్న చిన్న విశ్వవిద్యాలయాలు ఏర్పాటు చేయాలని సూచించింది. సో కాబట్టి గ్రామీణ విశ్వవిద్యాలయాల ఏర్పాటును సూచించింది ఒక ఇంపార్టెంట్ పాయింట్. తర్వాత యూజీసీ ఏర్పాటు ఒకటి ఇంపార్టెంట్ పాయింట్. తర్వాత వ్యవసాయ విద్య, తర్వాత విశ్వవిద్యాలయాల పని గంటలు, పని దినాలు, తర్వాత స్కాలర్స్ యొక్క స్టైఫండ్. ప్రతి ఒక్క పాయింట్ ఇంపార్టెంటే. సో ఇందులోంచి బిట్టు పడే అవకాశం ఎట్లా ఉంటుందంటే డైరెక్ట్ విశ్వవిద్యాలయ కమిషన్ చైర్మన్ ఎవరు, ఇట్లాంటి బిట్స్ రావు. ఈ యొక్క సిఫారసులో ఉన్న సిఫారసు ఏంది, లేని సిఫారసు ఏంది, ఈ సిఫారసులో సరైన వాక్యాలు ఏంది, ఏబిసిడి 4 కరెక్టా, ఓన్లీ బి కరెక్టా, ఓన్లీ బీసీ మాత్రమే కరెక్టా, ఇట్లాంటి స్టేట్మెంట్స్ పరంగా బిట్స్ పడతాయి. సో నెక్స్ట్ ఈ కమిషన్లో భాగంగా వచ్చిన 2 సబ్ కమిటీలను చూస్తున్నాం. కేప్ సబ్ కమిటీ, బీజీ కేర్ సబ్ కమిటీ. కేప్ సబ్ కమిటీ ఒక 5 సూచనలు ఇచ్చింది. అదేంటి? విశ్వవిద్యాలయాలు మేధో కేంద్రాలుగా వెలసిల్లాలని చెప్పింది. రెండోది జూనియర్ బేసిక్ విద్యను అందించడం. మూడోది 6 నుంచి 11 సంవత్సరాల బాలబాలికలకు ఉచిత నిర్బంధ విద్య. 4వది 1:40 ఉపాధ్యాయ నిష్పత్తి. తర్వాత షిఫ్టుల వైజ్గా పాఠశాలను నడపడం. సో ఇక్కడ బిట్ ఎట్లా పడతాయండి? కేప్ సబ్ కమిటీ యొక్క సిఫారసులకు సంబంధించి సరైన వాక్యాలు ఏమని? సరైన వాక్యాలు అనేది ఫస్ట్ 6 నుంచి 11 సంవత్సరాలు, ఫస్ట్ ఏమంటాడు? 6 నుంచి 11 సంవత్సరాల బాలబాలికలకు ఉచిత నిర్బంధ విద్య అంటాడు. ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తి 1:40 అంటాడు. తర్వాత మూడవది ఈ యొక్క ప్రాథమిక విద్య డెవలప్మెంట్ కోసము స్థానిక సంస్థలకు అప్పగించాలంటాడు. జిల్లా బోర్డులని, విద్యా బోర్డుని ఏర్పాటు చేయాలంటాడు. సో ఈ 4 స్టేట్మెంట్లు ఇచ్చి ఇందులో ఈ కేప్ కమిటీ యొక్క సిఫారసు సంబంధించి సరైన వాక్యాలు అంటాడు. ఇక్కడ చూడండి ఏబిసిడి 4లో ఏబి 2 కేప్ కమిటీ ఇచ్చినాయి, సిడి 2 బీజీ కేర్ ఇచ్చినాయి. ఆప్షన్లో ఇచ్చినాడు ఏబిసిడి 4 కరెక్టా, కేవలం ఏబి కరెక్టా, ఏబిడి కరెక్టా, ఏసిడి కరెక్టా, ఇట్లా అడుగుతారు. కాబట్టి ఇక్కడ మనకేంది ఈ యొక్క ప్రతి ఒక్క సిఫారసు ఇంపార్టెంటే. ఈ సిఫారసులకు సంబంధించి సరి అయిన వాక్యాలు ఇచ్చి 4 స్టేట్మెంట్లు ఇచ్చి ఏబిసిడి 4 కరెక్టా, ఓన్లీ ఏబిడి కరెక్టా, ఓన్లీ బి మాత్రమే కరెక్టా, ఇట్లాంటి బిట్స్ పడతాయి. అట్లా అన్నప్పుడు ప్రతి ఒక్క బిట్టు కన్ఫ్యూజన్ కాకుండా ఉండాలంటే ప్రతి సిఫారసు నోటిఫ్ చేసుకో. సో ఇది కేప్ కమిటీ సిఫారసు 5 మేధో కేంద్రాలుగా విశ్వవిద్యాలయాలు ఉండాలని చెప్తాడు. జూనియర్ బేసిక్ విద్య, 6 నుంచి 11 సంవత్సరాల బాలబాలికలకు ఉచిత నిర్బంధ విద్య, తర్వాత 1:40 ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తి, షిఫ్టుల వైజ్గా పాఠశాల. ఇది కేప్ కమిటీ. తర్వాత బీజీ కేర్, ఇది రిపోర్ట్ చేసిన డేట్ అడుగుతాడు కంపల్సరీ. సో 1951 23వ తారీఖు. సో ఇది రిపోర్ట్ చేయడం జరిగింది. తర్వాత ఇక్కడ స్థానిక సంస్థలకి బాధ్యత వహించాలి. ఎందులో? ప్రాథమిక విద్య డెవలప్ చేయడం.
స్థానిక సంస్థలకు అప్పగించాలని చెప్తుంది ఈ కమిషన్, విద్య యొక్క డెవలప్మెంట్. మరి అట్లా అది ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ అట్లా స్థానిక సంస్థలు డెవలప్ చేయాలంటే వాళ్ళకి ఫండ్స్ కావాలి. అది ఎవరు అందించాలి? రాష్ట్ర ప్రభుత్వం అందించాలి. ఇది రెండో పాయింట్. మూడో పాయింట్ ఏంది? తరచుగా ఇన్స్పెక్షన్ చేయాలి. నాలుగో జిల్లా విద్యా బోర్డులు ఏర్పాటు చేయాలి. లాస్ట్ అండ్ ఫైనల్ పాయింట్, పాఠ్య పుస్తకాల రచనలో భాగంగా ఎవరెవరిని తీసుకోవాలి? అధికారులు, అనధికారులు, విద్యావేత్తలు, వీళ్ళని తీసుకోవాలి. సో ఇక్కడ మనం ఏమనుకుంటాం, ఒక్కొక్కసారి బీజీ కేర్ కమిటీ సూచనలకు సంబంధించి సరికాని వాక్యం అంటారు. సో సరికాని వాక్యం అన్నప్పుడు ఏమిస్తాడు? ఒకటి జిల్లా బోర్డు విద్యా బోర్డులు ఏర్పాటు చేయాలి. రెండవది ప్రాథమిక విద్య డెవలప్మెంట్ కోసం స్థానిక సంస్థలకు అప్పగించాలి. మూడవది ఏమంటారంటే ఇక్కడ పాఠ్య పుస్తకాల రచనలో అధికారులు, అనధికారులు, విద్యావేత్తల సహాయం తీసుకోవడము. నాలుగవది జూనియర్ బేసిక్ విద్యను ప్రతి ఒక్కరికి అందించడం అంటారు. ఇందులో ఈ బీజీ కేర్ కమిటీ సూచన కానిది ఇది జూనియర్ బేసిక్ విద్య. కానీ అందరూ ఏమనుకుంటారంటే కొన్ని సందర్భాల్లో ఇక్కడ అధికారులు ఉన్నది, అనధికారులు ఉన్నాయి. అనధికారులు ఎందుకు పుస్తక రచనలో బాగా పాలు పంచుకోబడతారు అనే డౌట్ వస్తుంది. ఇక్కడ అనధికారులు అంటే మనం చెప్పుకోవచ్చు టీచర్ అధికారులు అంటే ఎంఈఓలు, డిఓలు ఇట్లాంటి పెద్ద స్థాయిలో ఉన్నటువంటి అధికారులు, ఎస్సీఆర్టీలో భాగంగా పనిచేసినటువంటి అధికారులు. అనధికారులు అంటే టీచర్లు కూడా వస్తారు, అందులో విద్యావేత్తలు, వీళ్ళంతా అనధికారులు భాగంగా వస్తారు. సో అనధికారులు ఉండరు అనుకుంటాం. అధికారుల రచయితలు పుస్తక రచన చేస్తాం అనుకోండి, కొన్ని సందర్భాల్లో అధికారులు అనధికారులు ఉంటే అనధికారులు ఆరనుకొని తప్పు పెట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది అధికారులు, అనధికారులు అంటే ఇక్కడ అనధికారులు అన్నంత మాత్రాన వాళ్ళు పాఠ్యపుస్తకాల రచనలో భాగం కాకపోవడం ఉండదు. అనధికారులు అంటే ఇక్కడ టీచర్లు కావచ్చు, విద్యావేత్తలు కావచ్చు, అంటే ఒక ప్రొఫెషనల్ స్థాయిలో లేనటువంటి వ్యక్తులు. సో వాళ్ళ యొక్క సహాయం కూడా విద్యావేత్తల సహాయం కూడా తీసుకోవాలి. సో ఇది బీజీ కేర్ కమిటీ యొక్క సూచన. కేప్ సబ్ కమిటీ సంబంధించి సూచన కానిది ఏదంటాడు, బీజీ కేర్ సబ్ కమిటీ యొక్క సూచన కానిది ఏదంటాడు, విశ్వవిద్యాలయ కమిషన్ సిఫారసు కానిది ఏంటాడు. ఇట్లా బిట్లు పడే అవకాశం ఉంటుంది. సో అట్లాంటి వాటిని ఆన్సర్ చేయాలంటే ఖచ్చితంగా ప్రతి బిట్టు నోటెడ్, పిన్ టు పిన్ నోటెడ్ చేసుకోవాలి. సో ఇప్పుడు చూడండి, రాధాకృష్ణ కమిటీ 7 పాయింట్ సిఫారసులు ఉన్నాయి, కేప్ కమిటీ 5 సిఫారసులు ఉన్నాయి, బీజీ కేర్ 5 సార్. మనం డివైడ్ చేసుకోవాలి. రాధాకృష్ణ కమిషన్ కంప్లీట్ విశ్వవిద్యాలయాల గురించి ఉంది. సో ఇక్కడ కేప్ కమిటీ ఏంది? జూనియర్ బేసిక్ విద్య అన్నది, 6 నుంచి 11 ఉచిత నిర్బంధ విద్య అన్నది, ఉపాధ్యాయ విద్యార్థి టచ్ చేసింది, షిఫ్ట్ల వైజ్గా పాఠశాలని నడపాలి. అంటే అన్ని రకాల పాఠశాలకు సంబంధించిన అన్ని రంగాల మీద ఇచ్చింది. సో తర్వాత కేర్ కమిటీ ఏమన్నది? పాఠశాల డెవలప్మెంట్ గురించి మాట్లాడాలి. అలా డెవలప్మెంట్ కావాలంటే తరచూ ఇన్స్పెక్షన్ జరగాలి, పాఠశాల యొక్క అభివృద్ధి స్థానిక సంస్థలకు అప్పగించాలి, స్థానిక సంస్థలకి రాష్ట్ర ప్రభుత్వం హెల్ప్ చేయాలి, తర్వాత జిల్లా విద్యా బోర్డులు ఏర్పాటు చేయాలి. పాఠ్య పుస్తకాల తయారీలో అధికారులు, అనధికారులు వీళ్ళని సహాయం అనేది తీసుకోవాలి. సో ఇది మొత్తం రాధాకృష్ణన్ కమిషన్ సంబంధించి. ఈ రాధాకృష్ణన్ కమిషన్లో భాగంగానే ఈ కేప్ కమిటీ, బీజీ కేర్ కమిటీ కూడా సూచనలు చేస్తాయి. సో ఇవన్నీ పాయింట్స్ రాధాకృష్ణన్ కమిషన్ సంబంధించినవి. సో అందులో 2 సబ్ కమిటీలు ఏవి? కేప్ కమిటీ, బీజీ కేర్ కమిటీ. ఓకే, సో ఇది ఇవాళ క్లాస్.